నెక్స్ట్ find 8 by 5 divided by 5 by 3 is divided by 8 by 5 is equal 10 అనేసి అంటున్నాం. ఇప్పుడు 8 by 5 is divided by 3 by 5 by 3 is divided by 8 by 5. ఈ డివైడెడ్ బై ఇదే విధంగా ఉంటే మనం ఇంటూ అని రాసుకోవచ్చు కదండి. ఇంటూ అంటే ఇది 3 పైకి వెళ్తుంది, 5 కిందికి వస్తుంది. 8 by 5 ఇంటూ ఇప్పుడు డివైడెడ్ బైలో ఇదికి ఏమవుతుంది 3 by 5 అవుతుంది. అదే విధంగా ఇదేమవుతుందండి 5 by 8 అవుతుంది. ఈ 8 క్యాన్సిల్ అవుతుంది, ఈ 5 క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఏమవుతుందండి 3 by 5. ఏ విధంగా రాసుకున్నాము 8 by 5. ఈ 5 మనం ఇంటూలోకి రాసుకోవాలంటే డివైడెడ్ బై అనేది ఇంటూ అవుతుంది కాబట్టి 3 by 5. అదేవిధంగా 5 by 8 ఈ 8 క్యాన్సిల్, 5 క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఏమవుతుందండి 3 by 5.